Let's get into the word. దేవుని వాక్యములోకి వెళదాం. Luke chapter 7 right now. లూకా సువార్త 7వ అధ్యాయం చదువుకుందాం. Let's read verses 1 onwards. మొదటి వచనం నుండి చదువుకుందాం. Now when Jesus had concluded all his sayings in the hearing of the people, he entered Capernaum. ఆయన తన మాటలను ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. Capernaum was the headquarters of the ministry of Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అయి ఉన్నది. Verse 2. రెండవ వచనం. And it says, and a certain centurion servant who was dear to him was sick and ready to die. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. So when he heard about Jesus, శతాధిపతి యేసును గురించి విని he sent elders of the Jews to him. యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. This is a picture of intercession. అది విజ్ఞాపనకు ఉన్నటువంటి కార్యం. The second thing I want to bring it out over here is very powerful over here. ఇది రెండవది చాలా శక్తివంతమైనది మనం చూడబోతున్నాం. Sick man, ఒక వ్యాధిగ్రస్తుడు he could not approach Jesus directly ప్రభువైన యేసుని నేరుగా for దర్శించలేడు. whatever reasons. ఏదైనా కారణమై ఉండొచ్చు. But now the centurion takes the onus of that. అయితే శతాధిపతి ఆ ప్రాముఖ్యమైన అంశాన్ని తన చేతిలో తీసుకొనొచ్చు ఉన్నాడు. And not only is a centurion, he says, okay, not only me, but I will take the help of the Jewish people who are close to Jesus. ఒక శతాధిపతి మాత్రమే కాకుండా యూదుల పెద్దలు కూడా ప్రభువైన యేసునందుకు నేను తీసుకుని వెళ్తాను This అనుకున్నాను. is how intercession is so very important and so very powerful. మనము చేసేటువంటి విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అలాగునని అది శక్తివంతమై ఉన్నది. I want to talk to somebody right now. ఎవరితోనో నేను మాట్లాడుతున్నాను. Alone we cannot do it. మనం అలా చేయలేమండి But సొంతంగా. together అయితే కలిసి we can do it. ఏమైనా చేయొచ్చు. Somebody shout hallelujah. హల్లెలూయా అని చెప్పండి. I don't know whom I'm talking to. ఎవరితో మాట్లాడాలో తెలియదు. But the Holy Spirit is saying, పరిశుద్ధాత్మ అంటున్నాడు, you need to be part of the intercession. మనం విజ్ఞాపనలో ఒక భాగమై ఉండాలి I అని don't know whom కోరుతున్నాడు. I'm talking to. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? Maybe you are sick. వ్యాధితో ఉన్నారా? Maybe you are suffering. ఒకవేళ బాధతో I ఉన్నారా? want you to be part of the intercession. మీరు విజ్ఞాపన అనేటువంటి విషయంలో భాగస్థులు As కావాలి. you come under that umbrella of intercession, మీరు విజ్ఞాపన అనేటువంటి గొడుగు కిందకి మీరు I రావాలి. don't care what your sickness is, మీరు ఎలాంటి వ్యాధి అయినా what సరే, your disease is. ఎలాంటి రోగమైనా You're సరే, going to come under that umbrella of His presence, under the umbrella of His reign, and you are going to receive a mighty breakthrough, says the Spirit of the Lord. Receive it, somebody, in Jesus' మీరు name. ఎప్పుడైతే ఆయన యొక్క గొడుగు కింద ఆశ్రయంగా మీరు వస్తూ ఉన్నారో ఆ యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి వర్షం మీ మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు మీరు విజ్ఞాపన చేయగలరు. There are many people చాలా మంది who లోకంలో like ఉన్నారు. to hear about their phone numbers and praise God for that, the addresses, and they think that is prophecy. కొంతమంది అనుకుంటున్నారు వారి యొక్క ఫోన్ నెంబరు దేవునికి స్తోత్రం, అది వారు అడ్రస్లు తెలియజేయడం ద్వారా అది ప్రవచనం అని అనుకుంటున్నారు. That is a word of knowledge. అది But జ్ఞానవాక్యం. the prophetic word is even simpler than that. ప్రవచనానుసారమైనటువంటి వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? దానికన్నా చాలా సులువుగా When ఉంటుంది. I'm speaking to you, నేను మీతో is మాట్లాడుతున్నాను. God's prophetic word for you. దేవుని యొక్క ప్రవచనానుసారమైన వాక్యం నీకు Because a కలదు. prophetic word will not be only about you. A prophetic word will always lift up the name of Jesus. ప్రవచన వాక్యము మీకు మాత్రమే కాకుండా అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా హెచ్చిస్తూ ఉన్నది. Will bring glory to the Lord. దేవునికి మహిమను తీసుకొస్తుంది. Everybody that's listening, అందరూ వింటున్నారు. make it a point. ఓ ప్రాముఖ్యమైన అంశం Join at గుర్తుంచుకోండి. least one intercession that is happening connected with Karuna Sadan. ఒక విజ్ఞాపన ద్వారా మీరు కరుణా సదన్తో కూడా ఏకం కావచ్చునని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. I give you 21 days. నేను 21 రోజులు ఇస్తున్నాను. May God give you 21 testimonies in Jesus' name. యేసు నామములో 21 సాక్ష్యాలు ప్రభు ఇవ్వబోతున్నాను. Somebody shout hallelujah. హల్లెలూయా అని ఎవరైనా చెప్పండి. This centurion, ఆ యొక్క he శతాధిపతి collected other people, ఇతరులను కూడా అతడు ఏకం చేసుకొని elders of the Jews, to him, pleading with him. Understand that word, pleading with him to come and heal his servant. It's a picture of intercession. Somebody pleading with Jesus to saying, Lord, come and heal this person. Lord, come and heal this person. I don't know whom I'm talking to today. ఈ యొక్క శతాధిపతి అతను మాత్రమే కాకుండా తన యొక్క యూదుల పెద్దలను కూడా తీసుకుని వెళ్ళి ప్రభువైన యేసు వద్దకు వెళ్ళి, ప్రభువా నా యొక్క దాసుని స్వస్థపరచమని విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడో తెలియదు. You having a sick person at home, మీ గృహంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు I want you to వచ్చారు, join the intercession. మీరు విజ్ఞాపనలో ఏకం కండి. Why? ఎందుకు? Because the man of God said, join the intercession. దేవుని యొక్క దాసుడు అంటున్నాడు విజ్ఞాపన చేయమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God told Abraham, దేవుడు అబ్రహాముతో అన్నాడు, I'm going to give you a son. నేను నీకు కుమారుని All ఇస్తాను. right? మంచిది. He doesn't have a child. అతనికి సంతానం లేదు. And then you know what God says? తర్వాత దేవుడు ఏమన్నా తెలుసా అండి? Come here. రా, I want you to go and pray for Abimelech's wife to conceive. నీ వెళ్ళి అబీమెలెకు భార్య గర్భం ధరించడం కోసం ఆ కోసం ప్రార్థన చేయమన్నాడు. Papa Abraham could have said, అరే అబ్రహాం ఏమన్నాడో తెలుసా అండి? he says, Lord, ప్రభువా I only don't have a child. నాకే సంతానం లేదు. You are telling me to pray for Abimelech's wives to conceive. అబీమెలెకు భార్యకు సంతానం కావడం కోసం నన్ను ప్రార్థన చేయమంటున్నారు ఏంటి? Jesus. యేసు అంటున్నాడు. You see, చూడండి, the very first healing మొట్టమొదటి స్వస్థత was through intercession.
విజ్ఞాపనము చేయడం ద్వారానే మొదటగా స్వస్థత లభిస్తున్నది. The very first healing in the Bible. బైబిల్ గ్రంథం అదే నన్ను I know a స్వస్థపరిచేది. woman speaking. నేను ఎవరితో మాట్లాడి Your తెలియదు. marriage is being healed. Hi. ఈ యొక్క మీ మ్యారేజ్ Your స్వస్థపరచబడుతుంది. children are being healed. మీ యొక్క పిల్లలు Lift your స్వస్థపరచబడుతున్నారు. hand and receive right now. ఇప్పుడు పొందుకోండి. The Holy Spirit is saying పరిశుద్ధాత్మ అంటున్నాడు to the church, సంఘానికి, do not fear. భయపడకండి. As you raise up the banner of intercession, మీరు విజ్ఞాపన అనేటువంటి ఆ యొక్క జెండానెత్తాలి. no virus will come near your dwelling. ఎందుకు మీ యొక్క ఆశ్రమకి ఇది వస్తూ ఉండదో తెలియదు గాని I want to tell you somebody. నేను మీకు ఎవరితో చెప్తున్నాను. There are people, ప్రజలున్నారు, they will do intercession. మీరు విజ్ఞాపన చేస్తున్నారు, They will do some work. వారు ఏదో పని There are చేస్తున్నారు. people on Zoom, they will do intercession. వారు జూమ్ లో ఉంటారు, అలాగే ఇంటర్సెషన్ చేస్తుంటారు, They will sleep. వారు నిద్రపోతారు. That is not intercession. అది కాదండి విజ్ఞాపన. No, sir. అలా కాదండి, That is foolishness. అది బుద్ధిహీనత అయినది. But I'm talking to people ప్రజలతో నేను who మాట్లాడుతున్నాను. are saying, God, ఓ దేవా, I don't have it still. నాకు ఇంకా లేదు ఈ యొక్క But జ్ఞానం. I'm going to pray for ప్రభా, somebody ఇతరుల కోసం నేను ప్రార్థించలేకపోతున్నాను. so that he gets it. అప్పుడు వారు పొందుతారు, She gets it. ఆమె పొందుతుంది. And you know what? ఏం God జరిగింది? is saying, son, కుమారుడా, because you sowed into other people, ఇతరుల యొక్క జీవితం విత్తావు I'll కాబట్టి give you your own breakthrough. Hallelujah. నేను మీ జీవితం అద్భుతం Now look చేస్తాను. at this. ఈ విషయం They చూడండి. came to Jesus, they begged him earnestly, saying, the one whom he should do this was deserving, for he loves our nation and has built us a synagogue. వారు యేసునద్దకు వచ్చినప్పుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయన చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి అని వ్రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Second thing over here, రెండో విషయం చూడండి. never forget to pray for the Jewish people and the nation of Israel. There was a couple. ఇశ్రాయేలు దేశం కొరకు అలాగే There is a యూదుల couple. కొరకై ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోకండి. They didn't have a baby for many years. చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. One day they came to me ఒకరోజు నా దగ్గరకు వచ్చారు. and they said, man of God, what do you want us to do? దైవజనుడా, మీరు ఏం చేయాలనుకుంటారో చెప్పండి, చేస్తామన్నారు. So I said, take a seed and send it to the children of Israel. నేనేం చేసిన, ఇశ్రాయేలు గురించి ప్రార్థించమన్నారు. వారు ఏం చేశారు తెలుసా? And you know, they came with the money to me and they said, what to do? I said, no, you take this money and send it to those people. And I said, the Lord will visit you. వారు ఏం చేశారు తెలుసా? ధనాన్ని తీసుకొచ్చినప్పుడు నేనేమన్నాను, మీరు వెళ్ళి యూదులకు దీన్ని పంపించమన్నప్పుడు దేవుడు ఒకరోజు వారిని దర్శించాడు. You don't understand. మీకు అర్థం కాదు ఇది. I don't know for whom this prophetic word. ఎవరితో ప్రవచనానుసారం మాట్లాడ తెలియదు. And they said, వారు అన్నారు, that night ఆ రోజు రాత్రి there was a light in their room. వారి యొక్క గదిలో ఒక వెలుగు ప్రకాశించింది. That very week the woman conceived ఆ రోజు రాత్రి ఆమె గర్భవతి అయింది. and she gave birth to a son. ఆమె Hallelujah. ఒక కుమారుని కన్నది. I'm telling you, church, సంగమా, మీతో for he చెప్తున్నా, loves our nation. మన దేశాన్ని ప్రేమించాలి. Keys in this. ఇందులో ఒక మర్మం ఉన్నది. David says, దావీదు my అంటున్నాడు, tongue be stuck if I don't pray for the nation. ఒకవేళ నా యొక్క నాలుక వెనకబడితే దేశం కోసం ప్రార్థించాలని అంటున్నాడు. This is a prophetic word. This is not just a message. ఇదేదో సందేశం కాదు, ప్రవచనానుసారమైన వాక్కులు. The third thing, మూడో విషయం, for he has built us a synagogue. అతడు మన కొరకే సమాజ మందిరమును కట్టించాడు. The third thing, మూడవది, always keep the kingdom on your mind. మీ యొక్క మనసులో ఎప్పుడు దేవుడు రాజ్యాన్ని గురించిన ఆలోచన ఉండాలి. God doesn't give you a job so that you can, boast around. దేవుడు ఉద్యోగం ఇస్తే అతిశయపడన అవసరం లేదు. God doesn't give you a good wife, a good husband so that you can fool around and just go all over the ఒకవేళ world. మంచి భర్త భార్యని ఇస్తే అందరికి వెళ్ళి గాసిప్ చెప్పుకోవడం కాదు గాని, God doesn't give you a car so that you can turn around town and impress people hooting and honking and saying, look at my new car. No, ఒకవేళ దేవుడు మంచి కారు ఇచ్చినట్లయితే మరి పట్టణమంతా తిరిగేసి అతిశయపడుతూ అందరిని ఇలాగున హేళన చేస్తూ ఉండడం అది కాదండి. he was a centurion, అతడు శతాధిపతి, but he loved God's people. అయితే దేవుని ప్రజలను ప్రేమించేవాడు. He was an intercessor. అతడు No matter విజ్ఞాపనకర్త. how big you are, మీలో ఎంత పెద్దవారైనా సరే, oh, my title is this. నా యొక్క టైటిల్ ఇది, Be an intercessor. నైనా విజ్ఞాపనకర్తగా It ఉండాలి. tells you. నేను చెప్తున్నాను, I'm a doctor. Be an intercessor. నేను డాక్టర్ I'm అయితే an మీరు engineer. Be an విజ్ఞాపనకర్తగా intercessor. I'm ఉండాలి. a banker. Be an intercessor. ఒకవేళ బ్యాంక్ ఉద్యోగ నువ్వు కూడా విజ్ఞాపనకర్తగా ఉండాలి. Second thing, రెండవది, the nation, the Jews. యూదుల దేశం. Third thing, మూడవది, the kingdom of God. దేవుని యొక్క రాజ్యము. What you can do for the kingdom. దేవుని రాజ్యం కోసం మీరేం I'm not చేశారు? talking about Karuna Sadhan, I'm talking about కరుణా kingdom. సదన గురించి కాదు గాని దేవుడి రాజ్యాన్ని గురించి He has మాట్లాడుతున్నాను. built us a synagogue. The Jews told Jesus, and look at the verse 6, then Jesus went with them. Please understand, sir, Jesus is not your ordinary preacher like me. Jesus is the King of kings and the Lord of lords. When he heard that, he went with them. What is it that made Jesus to go with them? It was these things he heard, and so Jesus said, I am ప్రేమైనటువంటి coming. వారులారా, Hallelujah. నాలాంటి వాడు కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినారు కాబట్టి 6వ వచనం చూడండి, కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకున్న వద్ద చెప్పినప్పుడు చూడండి గొప్ప సంగతి జరిగింది. Hallelujah. హల్లెలూయా. Third thing, church, మూడవది సంగమా, always remember the kingdom. ఈ యొక్క దేవుని రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. Which church you can bless, ఏ సంఘాన్ని మీరు దీవిస్తూ ఉన్నారో, which servant of God you can help. దేవుని యొక్క సేవకులకు మీరు పని చేస్తున్నారో Do it. చెయ్యండి.
It is not about denomination, it's about kingdom. అది రాజ్యమైన డినామినేషన్ కాదు. Somebody wrote to me, oh, preach Christ, not the church. Listen to me. సంఘాన్ని గురించి కాదు, క్రీస్తుని గురించి మాట్లాడడం ఎంతో రాశారని వినండి వారు. Jesus spoke about the kingdom. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యాన్ని గురించి We మాట్లాడారు. don't speak about church, we speak about kingdom. మేము సంఘాన్ని గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా దేవుని రాజ్యాన్ని గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. The kingdom is bigger. దేవుని యొక్క రాజ్యం పెద్దది. Somebody lift your hand and shout hallelujah. హల్లెలూయా అని చెప్పండి. We preach Christ and we preach the మేము kingdom. క్రీస్తుని గురించి అలాగే క్రీస్తు రాజ్యాన్ని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. Can I have a good amen, somebody? ఆమేన్ చెప్పండి ఎవరైనా. Hallelujah. హల్లెలూయా. There is no denomination in the kingdom. There is one king in the kingdom and we all belong to him. Somebody say amen. మత శాఖలు కాదు గాని ఒకే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమునకు రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు. You should not be speaking against this man of God, that man of God, against this church, that church. Listen to me. Let's start praying for all to reach the unity of the faith. We are not there as yet. Father, I pray for these people, Lord, that they would grow in your word. They would grow. That's the key, church. That's the key. ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, మీరు ఆ సంఘాన్ని గురించి వారిని గురించి వీరిని గురించి మాట్లాడడం కాదు గాని, దేవుని సేవకుల గురించి మాట్లాడడం కాదు గాని, దేవుని రాజ్యాన్ని గురించిన భారము మీలో ఉన్నట్లయితే అదే ప్రాముఖ్యమైనటువంటి తాళమై ఉన్నది. His presence will be with you. అప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యము మీతో కూడా ఉంటున్నది. This is the third thing which the Holy Spirit told me to bring out today. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. You see, this is where many people, ఇది చాలా మందిలో ఉంటున్నది. you can rattle a lot of prayers. అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలు వస్తుంటాయి. His presence will not come. ఆయన సాన్నిధ్యాన్ని మనం చూడలేకపోతున్నాం. This is the secret. అదేనండి ఒక మర్మం. Being an intercessor. మనం విజ్ఞాపనకర్తలుగా ఉండాలి. Please listen to me. దయచేసి వినండి. You know who's a prophet? ఎవరండి ప్రవక్త? Please don't get angry on me. నా మీద A కోపడక. prophet is not only one who gives, the numbers. Many people get impressed with that. That's not a big చాలా thing. మంది ఏదో సంఖ్యలు ఇవ్వడము, వారి ఫోన్లు చెప్పడం, అది కాదండి. అందరూ A prophet is ఆకర్షించబడుతున్నారు. primarily who carries the people of God on his heart. ప్రవక్త అనేటువంటి వాడు ఎవడో తెలుసా? దేవుని యొక్క ప్రజలను హృదయంలో మోసుకొని వెళ్ళేటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. They say, Lord, I bring them before you. దేవా, నేను మీ వద్దకు వారిని తీసుకొని వస్తూ ఉన్నాను. That is a prophet, అతనేనండి ప్రవక్త, an intercessor. అతనే విజ్ఞాపనకర్త. The second thing, రెండవది, Jewish people on their heart. యూదులు వారి యొక్క హృదయంలో ఉన్నారు. The third thing, మూడవది, the kingdom of God. దేవుని యొక్క రాజ్యం It is ఉన్నది. never look at other denomination as your enemy. Don't look at other people who are not in your church as your enemy and post all nonsense about them. Listen to me. Show me one person who is right and I'll tell you, you will not find anybody. ఇతరుల గురించి మనం తప్పు చెప్పడం కాదు కానీ ఎవరైనా మంచివారో ఎవరైనా ఒక్కసారి మీరు గమనించి చూడండి. Oh, they are idol worshipper, they are this one, that one. Listen to me. ఆ వ్యక్తి Who ఈ are we, వ్యక్తి man? ఇలా వర్షిప్ అలా చేయడం Who are కాదు. we? ఎవరైనా We సరేనండి. are sinners saved by grace. Even now we stand by grace. మనము ఈ రోజు పాపులము కృప ద్వారా రక్షించబడ్డాం, దేవుని కృప ద్వారా I నిలబడుతున్నాం. don't know about you, మీ గురించి ఏంటి? but I always ask the people, please pray for me, please. దయచేసి నా కోసం ప్రార్థన చేయమని ప్రజలు అడుగుతూ ఉంటాను. Not because I have not prayed. నేను ప్రార్థన చేయడానికి కాదు గాని You stand by grace. దేవుని ద్వారా కృప The ద్వారా moment you నిలబడ్డాం. start putting down God's people, doing something for the, always have a kingdom mindset. It's not about you, it's about the kingdom. ఎవరి గురించో మాట్లాడడం కాదు కానీ ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మన యొక్క మనసులో ఉండాలి. మీరు మాత్రం కాదు, దేవుని The fourth రాజ్యం. one. And నాలుగవది, Jesus started going over there. ప్రభువైన యేసు అక్కడ And వెళ్ళిన you know what తర్వాత this man said? ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? He sent people to Jesus that Jesus, ప్రభువైన యేసు వద్దకు వారు ప్రజలను పంపించి, యేసు don't come. రావద్దండి, You have to be with your generals. మీ యొక్క శతాధిపతి మీరు ఉండండి, You are the commander, మీరు you are అధికారి, the top guy, but you be with your generals. You be with your disciples. They need your training. From there you speak the word and it will happen. మీ యొక్క శిష్యులతో మీరుండి అక్కడ నుండి ఒక వర్తమానం పంపిస్తే చాలు అని అన్నారు. Many of you watching me right now, చాలా మంది చూస్తున్నారు. they say, Pastor, can I come to your office? Can you lay hands? Can you do this? Listen to me. I want to tell you, this was one of the people whom Jesus commended and said, I have never found such faith in Israel. He did not even want Jesus to come. Though he heard so much of Jesus, he said, speak the word, Lord. Speak the word and my servant will be healed. Somebody say, I receive right now. నా యొద్దకు వచ్చి, పాస్టర్ గారు మీరు చేతులు ఉంచండి, నా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. కానీ నాకన్నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్పవారు. యేసుక్రీస్తు వారిని మీరు రావద్దు అని అన్నారు. ఎందుకో తెలుసా? మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇశ్రాయేలులు ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని I want to tell you, నేను మీతో చెప్తున్నాను. as I speak the word, నేను దేవుని వాక్యం చెప్తే hold on to that word. ఆ వాక్యాన్ని It పట్టుకోండి, will manifest in your life. నీ జీవితంలో క్రియ And you చేస్తుంది. will know that the Lord's word is mighty. Hallelujah. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగిందని నీవు గ్రహించగలవు.
హల్లెలూయా सुनिए हमारी హల్లెలూయా. Jesus ప్రభు took అయిన your యేసు sickness, your disease on his own body. నీ యొక్క వ్యాధి రోగాన్ని ప్రభువైన యేసు తన శరీరం మీద భరించాడు. You see, science knows this. చూడండి, సైన్స్ కి ఈ యొక్క విషయం తెలుసండి. They want to find out an answer. They take the sickness and they put it in somebody's body. ఎవరి యొక్క వ్యాధినైనా మరో ఒక శరీరంలోకి పంపిస్తారు. It is called antibodies. వీన్నే ఏమంటారో తెలుసా? యాంటీబాడీస్ అని వారు ప్రయోగం చేస్తూ ఉంటారు. Jesus took all the sickness and he put it inside his body. I tell you, and that very act brought us healing. How many of you receive right now? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి రోగమును ప్రతి ఒక్క వ్యాధిని తన శరీరం మీద మోసుకున్నాడు కాబట్టి మీకు స్వస్థత లభిస్తూ ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. This can be proved scientific. It is true. సైంటిఫిక్ గా ఇది నిర్ధారణ చేయబడింది, సత్యం. చూడండి, what are they doing? They're taking the thing and they're putting it inside your body and it produces antibodies. Our body is fighting against it to produce antibody. The same way Jesus took all the sicknesses, put it on his body and says, by what I bore for you, you are healed. Receive this word what I'm telling you today. ఒక శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని మరో శరీరానికి పంపించే దీన్ని యాంటీబాడీ అని అంటారు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని ఆయన భరించాడు కాబట్టి స్వస్థత లభిస్తుంది. Receive this word today. ఈ వాక్యాన్ని పొందుకోండి. Sick today watching me right now. ఎవరైతే వ్యాధితో చూస్తున్నారో Jesus didn't have to touch this man. ప్రభువైన యేసు ఆ వ్యక్తిని ముట్టనే లేదు. Just receive the word. దేవుని వాక్యాన్ని పొందుకున్నాడు. Mark chapter 7 and let's read verse 24. మార్కు సువార్త 7:24 And as Jesus entered a house in Tyre and Sidon, a woman came to him whose young daughter had an ఆయన అక్కడి unclean నుండి spirit. లేచి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళెను. అపవిత్రత పడిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ అక్కడ Now we ఉన్నది. know the story. ఆ సంగతి ఏంటో మనకు తెలుసండి. Now if you read verse 29, 29వ వచనం చదువుదాం. and the conversation went on over there. అక్కడ మాటలు Now please వెళ్తున్నాయి. understand, అర్థం girl చేసుకోండి. is not there. అక్కడ ఎవరున్నారో చూడండి. The mother is come to Jesus. తల్లి యేసునందుకు వచ్చింది. Again intercession. మరలా విజ్ఞాపన. Then Jesus says something. ఆ ప్రభువైన యేసు మరలా అన్నారు, Because you said this, నీవు చెప్పావు కాబట్టి go your way. నీ మార్గం వెళ్ళిపో. The demon has gone out of your daughter. దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పాను. Jesus గమనించండి, did not offer a prayer over here. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్క ప్రార్థన కూడా చేయలేదండి ఇక్కడ. Jesus did not lift his hands. और यीशु ने I rebuke you demon, get lost demon and all. Nothing. यीशु No ने prayer is done. ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను గద్దించలేదు, ఏమీ అనలేదండి. But this woman, అయితే ఈ స్త్రీ, she said, if Jesus has said it, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి I receive it. నేను పొందుకుంటానని చెప్పింది. And the Bible says, verse 30, she had come to a house, she found the demon gone out and the daughter lying on the bed. In the name of Jesus, I decree right now that every demon that is harassing you, your family, leaves now in Jesus' name because of the blood of Jesus. Lift your hand and receive right now. చూస్తే ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉంట దయ్యము వదిలిపోయి ఉంట చూశాను. అలాగుననే మీలో ఉన్న ప్రతి దయ్యపు శక్తులు యేసు నామములో వెళ్ళిపోవును గాక అని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అద్భుతం పొందుకోండి. The second healing, రెండవ స్వస్థత, where Jesus did not touch the. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలను ముట్టలేదు. This is the word. అది దేవుని వాక్యం. Are you receiving right? పొందుతున్నారా? Go to Luke 17 right now. లూకా సువార్త 17వ అధ్యాయం చూద్దాం. Let's jump to verse 11 right. 11వ వచనం చూద్దాం. Now it happened as they went to Jerusalem, he passed through the midst of Samaria and Galilee, and there met him 10 men who were lepers. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచు ఉండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళిన 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుపడ్డారు. 10 మంది కుష్ఠరోగులు. వినండి, Lepers in those days, they were not in the city, they were always used to be out of the city. కుష్ఠరోగులు ఆ దినాల్లో పట్టణాల్లో ఉండరు గాని పట్టణమునకు వెలుపల వారు ఉంటున్నారని మనము అర్థం చేసుకోవాలి. Verse 13. 13వ వచనం. They lift, everyone say they lifted. They lifted, it was not one man, it was together, they were crying, they lifted up their voices and said, Jesus Master, have mercy on us, not on me, on us. ఒకరు ఇద్దరు కాదండి, 10 మంది యేసు ప్రభువా మమ్ము కరుణించమని వారు కేకలు వేసిరి. చూడండి, ఒకరు కాదండి, మమ్మును కరుణించమని వారందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. Again intercession. అది కూడా ఒక విజ్ఞాపన. Group of people praying, interceding. చూడండి, అక్కడున్న జన సమూహము విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు. I gave you 1, 2, 3. The first one without touching word, second one without touching word, third one without touching word, and all 3 had intercession as their base. మొదటిగా నేను మీకు సెలవిచ్చాను, ఆయన ఎవరిని తాకలేదు. రెండవదిగా ఆయన ఎవరిని తాకలేదు. మూడవదిగా కూడా ఆయన ఎవరిని తాకలేదు. ఆయన చేసిందల్లా వారు చేసిన విజ్ఞాపనకు తన వాక్కును పంపి స్వస్థపరిచాడు. Can I tell you now? మీకు చెప్తున్నాను. Third thing now, it will shock you. 3వ వచనం చూడండి. And when Jesus saw them, యేసయ్య వారిని చూసి he said to them, వారితో అన్నాడు, go show yourself to the priest. నీ వెళ్ళి యాజకుని No కనపరుచుకోమన్నాడు. prayer. You ప్రార్థించలా. know why?
ఎందుకు? Because intercession is answered. Hallelujah. ఎందుకనగా విజ్ఞాపనకు సమాధానం వచ్చేసింది. How is intercession answered? ఏ విధంగా విజ్ఞాపనం చేస్తున్నా? Intercession is answered by a prophetic word. ప్రవచనానుసారమైన వాక్యం ద్వారా విజ్ఞాపనకు బదులు వస్తుంది. Notice over here. గమనించండి. First, మొదటిగా intercession. విజ్ఞాపనము. Second, రెండవది, please listen. దయచేసి వినండి, Prophetic word. ప్రవచనానుసారం వాక్యం. Third thing, మూడవది, no touching of the hand. చేతులతో తాకలేదండి. 3 things you see common over here. 3 ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. If you are receiving this word, మీరు ఈ వాక్యాన్ని పొందితే you will understand this. మీరు అర్థం చేసుకుంటారు. If healing can come, స్వస్థత వచ్చినప్పుడు, if deliverance can come, విడుదల then వస్తుంది, prosperity can come, వర్ధిల్ల వస్తుంది, salvation can come, రక్షణ వస్తుంది, hey, spiritual growth can come. ఆత్మ ఎదుగుదల I decree వస్తుంది. it is happening today in Jesus' name. యేసునామమున ఈ రోజు అది జరుగుతూ ఉన్నది. Johannes, I receive right now. Pastor, how ఇప్పుడే these things happen? పొందుకుంటున్నా చెప్పండి. ఇప్పుడే పాస్టర్ ఇది ఎలా సంభవం I told you చెప్పండి. first. మొట్టమొదటిగా To be under that umbrella of intercession. మీరు విజ్ఞాపన అనేటువంటి గొడుగు కింద మీరు ఉండాలి. That's why Jesus didn't offer a prayer, because you see the prayer is already heard. He says now you just do it. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన విజ్ఞాపన చేశారు కాబట్టి ఆయన చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలకు వెంటనే సమాధానము దేవుడు అనుగ్రహించాడు. When he saw them, వారిని చూసినప్పుడు he said to them, వారితో ఏమన్నాడు తెలుసా? go show yourself to the priest. మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోమన్నాడు. But Lord, ప్రభువా, you didn't say a prayer. మాతో ప్రార్థించలేదు, You didn't say anything. మాతో ఏమీ చెప్పలేదే. He says, go show yourself to the priest. యాజకుని కనపరుచుకోమంటున్నారు. You know what it meant? దీని అర్థం He was ఏంటి? telling them, go to the temple. ఆలయానికి వెళ్ళమని చెప్పడం అర్థం. A leper, please listen. దయచేసి వినండి. Many people don't realize it. చాలా మంది అర్థం చేసుకోరండి. A leper, forget about entering the temple. కుష్ఠరోగి ఆలయంలో ప్రవేశించడం He కాదు, could not enter the city. పట్టణంలో కూడా ప్రవేశించలేడు. They could have protested, Lord, వారు అన్నారు, ప్రభువా, इधर घुसने को नहीं देगा. But they said, వారు అన్నారు, if Jesus has said, ప్రభు చెప్పారు, let us go, man. మనం వెళ్దాం, At least let us take one step forward. ఒక ముందైన అడుగు వేద్దామన్నారు. And the Bible says, బైబిల్ అంటుంది, as they went, వారు they were వెళ్ళినప్పుడు all healed. వారందరూ స్వస్థత పొందారు. Today is your day of healing. ఈ రోజు మీరు స్వస్థత పొందే Move దినం. in the direction of the word. దేవుని వాక్యానుసారంగా, Move in the direction of the word. ఎవరైతే దేవుని యొక్క వాక్యము ద్వారా, What the word is saying, వాక్యం ఏం చెప్తుంది, move in that direction. అలాగనే వెళ్ళండి. Somebody shout an amen, somebody. ఆమేనని చెప్పండి. You see a young boy, చూడండి, ఒక యవనస్తుడికి ఏం జరిగిందో ఒకసారి మనం గమనించుదాం. started with 1 hour. 1 గంట, He went to 2 hours. 2 గంటలు, And he got so hungry, he went to 5 hours. 5 గంటలైంది, ఆకలేస్తా ఉంది. Which pastors pray for 5 hours, sir? ఎవరండి 5 గంటల సేపు ప్రార్థించేవారు? This is the thing. అదేనండి, Move in the direction of the word. దేవుని వాక్యం ద్వారా ఎవరు You will నడిపించబడతారు, see crazy miracle. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. Somebody lift your hand and say, I received this word. ఈ వాక్యాన్ని పొందుతున్నాను చెప్పండి. Hallelujah. And I want you to lift your hands and say, మీ చేతులన్నీ చూపించి ఆయనతో చెప్పండి. अपनी आवाज़ों को उठाकर बोलिए, Hallelujah. Close your eyes. The anointing is coming. Hallelujah. 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 Lift your hand to God and say hallelujah. మీ చేతులు దేవునికి చూపించి హల్లెలూయా అని చెప్పండి. Sing it everywhere. అందరూ కూడా పాడాలని కోరుతూ ఉన్నాను. Hallelujah. Zakabra shoko brondele. Hallelujah. Come on, lift your voices. We worship you. Hallelujah. Zabra la kaida mazolo bro shete na mandala kadala brasata. Hallelujah. सभी लोग अपनी आवाज़ों को उठाकर बोलिए, Hallelujah. Holy, holy. Let your healing power descend. Let your holy angels of healing come. Hallelujah. Open your mouth and say hallelujah. Hallelujah. अपने मुंह को बंद मत रखिए. Don't keep your mouth shut. Open your mouth, brother and sister. Those who are in home, open
open your mouth, the angels have started moving. Hallelujah. Right now, 4వ వాక్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాను. let salvation come in every family. ప్రతి కుటుంబంలో రక్షణ వచ్చును గాక. Master, there are many people who are only praying for miracles. తండ్రి అద్భుతాల కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నారు. Today I pray, ఈ రోజు ప్రార్థిస్తున్నాను, because there is an umbrella of the presence of ఈ God. రోజు దేవుని యొక్క గొడుగు అనేటువంటి ప్రసన్నత కింద వారు ఉన్నారు. Listen to me. You can prosper and miss Jesus, మీరు వర్ధిల్లెదరు కానీ యేసుని మీరు విడిచిపెట్టెదరు. but when you receive salvation, అయితే రక్షణ మీరు పొందినట్లయితే you have Jesus. అప్పుడు మీరు యేసుని కలిగి ఉంటారు. I pray, let salvation come in their homes and families. ఇప్పుడే వారి కుటుంబాల్లో వారి యొక్క గృహాల్లో రక్షణ వచ్చునుగాక. God's people said amen. దేవుని ప్రజలందరూ ఆమేన్ అని చెప్పండి.